లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వీరిద్దరు బేగంపేట ఎయిర్పోర్ట్లో కలిసి ఫిల్మ్ఫేర్ అవార్డు వేడుకలో రిషబ్ శెట్టి తారక్ మధ్య జరిగిన సీన్ గురించి చెప్పనక్కర్లేదు. వీరిద్దరు స్టేజ్పై కన్నడంలో ఆప్యాయంగా పలకరించుకున్నారు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమానికి తారక్ తన సతీమణి లక్ష్మీ ప్రణీత్తో కలిసి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అదే కార్యక్రమానికి కాంతర హీరో రిషబ్ శెట్టి తన కుటుంబంతో కలిసి వచ్చారు. అక్కడనే వీరంతా కలిసి సరదాగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు అవే ఫొటోస్ నెట్టింట చక్కలు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే దేవర తర్వాత తారక్ డైరెక్ట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇటీవల సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న నీల్ ఇప్పుడు ఎన్టీఆర్తో కలిసి చేయబోయే సినిమాపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఇటు దేవర సినిమాను 2 పార్ట్లుగా తీసుకువస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. ఈ ఏడాది వేసవిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ఈ మూవీ రిలీజ్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. దీంతో ప్రశాంత్ నీల్ సలార్ సెకండ్ పార్ట్ పూర్తి చేసే పనిలో పడ్డట్టు తెలుస్తుంది. దేవర సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్గా కనిపించనున్నారు.